మరోవైపు వికారాబాద్ కోర్టులో పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. నరేందర్ రెడ్డిని 7 రోజుల పాటు కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అలాగే పట్నం నరేందర్ రెడ్డి వేసిన బెయిల్ పిటిషన్ కూడా సోమవారానికి వాయిదా వేసింది కోర్టు. లగచర్ల లడాయి పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో ఇష్యూపై అటెన్షన్ పెరిగింది. ఘటనలో కుట్ర కోణం ఉందని తేలడంతో మరింత రచ్చ రాజుకుంది. ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఎంక్వైరీ జరుగుతోంది. కీలక ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. పరిగి పోలీస్ స్టేషన్కు అడిషనల్ డీజీ మహేష్ భగవత్, ఐజీ సత్యనారాయణ వెళ్లారు. లగచర్ల ఘటనలో మొత్తం 3 కేసులు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకు 21 మందిని అరెస్ట్ చేశారు. 47 మంది నిందితులను గుర్తించామని ఐజీ సత్యనారాయణ తెలిపారు. ఈ కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు అతడిని చెర్లపల్లి జైలుకు తరలించారు. A1గా పట్నం నరేందర్ రెడ్డితో పాటు విశాల్, మహేష్, రమేష్, సాయిలను రిమాండ్కు తరలించారు. మహేష్, సురేష్, రాజు కలిపి కలెక్టర్ను ట్రాప్ చేశారని ఐజీ తెలిపారు. మరోవైపు పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ను ఓపెన్ చేసి డేటా పరిశీలిస్తున్నారు. ఫోన్ డేటా ఆధారంగా ఈ కేసు మరో మలుపు తిరిగే ఛాన్స్ ఉంది. నరేందర్, సురేష్ కాల్స్పై కూడా ఫోకస్ పెట్టారు. మరోవైపు విచారణలో సంచలన అంశాలు బయటకొచ్చాయి. ప్రభుత్వ నోటిఫికేషన్లో భోగమోని సురేష్కు సంబంధించి ఎలాంటి భూమి లేదని పోలీసులు తేల్చారు. 42 మంది నిందితుల్లో 19 మందికి అసలు భూమే లేదని ఐజీ నివేదిక ఇచ్చారు. దాంతో సురేష్, పట్నం నరేందర్ రెడ్డికి ఎవరి నుంచి ఆదేశాలు వచ్చాయో తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగానే కేటీఆర్తో పాటు ఇతరుల ఆదేశాలున్నట్టుగా రిమాండ్ రిపోర్టు వెల్లడించింది. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, మరి రిమాండ్ రిపోర్ట్లో నేను చెప్పిన అంశాలే లేవు అని చెప్పి లెటర్ రాశారు అని అంటున్నారు. ఇంకా ఏం ప్రస్తావించారు అందులో? సమయంలో కావచ్చు, లేకపోతే తను రిమాండ్కి తరలించే సమయంలో లేదు. జడ్జి ముందుకి ప్రవేశపెట్టే ఒక 5 minutes ముందు తన చేతికి ఇచ్చారు. దాంట్లో తాను కేటీఆర్ గురించి కానీ ఎవరి ఆదేశాల మేరకు తాను చేసిన విషయానికి సంబంధించి ఎక్కడ కూడా తను మెన్షన్ చేయలేదు. ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏదైతే పోలీసులు చెప్తున్నారో అది నేను ఇవ్వలేదు అని నరేందర్ రెడ్డి చెప్తున్న విషయం. అయితే ఈ కేసులో పట్నం నరేందర్ రెడ్డి 7 రోజుల పాటు కస్టడీ కోరుతుంది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఇంకా జరగాల్సింది. ఈ కేసులో చాలా మందిని ఇన్వాల్వ్ చేయబోతున్నారు. ఈ కేసులో చాలా మందిని అరెస్టులు కూడా ఉండబోతున్నాయన్న ఒక ఉన్నత స్థాయి ఎంక్వైరీ జరుగుతున్న ఈ నేపథ్యంలో ప్రస్తుతం పట్నం నరేందర్ రెడ్డి రాసిన లెటర్ కూడా కొంత సంచలనంగా మారింది. ఎందుకంటే అతను నేను పోలీసుల ముందు కన్ఫెస్ చేయలేదు, తనకు రిమాండ్ రిపోర్ట్లో ఏదైతే తాను చెప్పినట్టుగా పోలీసులు కోర్టుకి ఇచ్చారో అది కరెక్ట్ కాదనేది అతను వాదిస్తారు. కానీ అటు పోలీసులు మాత్రం 7 రోజుల కస్టడీ కోరుతూ అటు 7 రోజుల పాటు కస్టడీకి ఇస్తే ఈ మొత్తం వ్యవహారం వెనకాల ఎవరి ఆదేశాల మేరకు పట్నం నరేందర్ రెడ్డి ఈ భోగమేని సురేష్కి విషయాలు చెప్పాడు, అక్కడ ఏ రకమైన కుట్ర జరిగింది అనేది పూర్తి స్థాయిలో బయటికి రావాల్సింది. ఎందుకంటే దీంట్లో ఒక కాన్స్పరసీ ఉంది అనేది పోలీసులు పదే పదే చెప్తున్నారు. స్థాయి ఎంక్వైరీలో కూడా అదే విషయాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి 19 మంది రైతులకు అక్కడ ల్యాండ్ లేకపోయినప్పటికీ కూడా ఏదైతే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందో ఆ నోటిఫికేషన్ లో ఎలాంటి భూమి సంబంధించిన డీటెయిల్స్ లేకపోయినప్పటికీ కూడా వచ్చి అక్కడ ఆందోళన చేశారు. ఖచ్చితంగా కలెక్టర్ని, అడిషనల్ కలెక్టర్ తో పాటుగా స్పెషల్ అధికారిని వీళ్ళందరినీ కూడా తీవ్ర స్థాయిలో ఏదైతే ట్రాప్ చేసి వాళ్ళకి తీసుకెళ్లి దాడులకు పాల్పడ్డారు. కాబట్టి కేసులో పొలిటికల్ గా కొంత ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర ఉంది. దాంతో పాటు పొలిటికల్ గా దీన్ని యూజ్ చేసే ప్రయత్నం చేశారన్నది పోలీసు ఇన్వెస్టిగేషన్ లో బయటకు వస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నింటిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగడం కోసం అడిషనల్ డీజీ మహేష్ భగవత్ తో పాటు ఐజీ సత్యనారాయణ దాదాపు ఉదయం నుంచి కూడా అక్కడే ఉండి ఈ కేసుని ప్రత్యక్షంగా ఈ కేసులో అనేక అంశాలపైన విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే సురేష్ పరారీలో ఉన్నాడు, ఆయన కోసం పెడుతున్నారు. సురేష్ సెల్ ఫోన్ దొరికితే ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎవరి ఆదేశాల మేరకు ఈ వ్యవహారం అంతా జరిగింది అనేది ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయడం కోసం పోలీసులు అయితే మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటుగా పూర్తి స్థాయిలో ఇంకెవరెవరైతే పరారీలో ఉన్నారో వాళ్ళందరి కోసం కూడా వెళ్తున్నారు. ఓవరాల్ గా ఈ కేసులో విజయ్ పరిగి సబ్ జైల్లో నిందితులున్నారు, మనకు తెలుసు. వాళ్ళని పరామర్శించేందుకు బీఆర్ఎస్ నేతలు వెళ్ళారు. సో అలా బయటికి ఏదైనా వచ్చిందా అంటే అనుకోవచ్చు. బట్ చెర్లపల్లి జైల్లో ఉన్న నరేందర్ రెడ్డిని ఎవరూ పరామర్శించినట్టుగా దాఖలాలు లేవు. సో ఈ నేపథ్యంలో అసలు నరేందర్ రెడ్డి రాసిన లేఖ బయటకు ఎలా వచ్చింది? అంటే అడ్వకేట్ అసిస్టెంట్, ఎందుకంటే ఇప్పుడు వచ్చిన లెటర్ లో అడ్వకేట్స్ తీసుకొచ్చారు. ఎక్కడైతే చెర్లపల్లికి సంబంధించినటువంటి జైలు సూపరింటెండెంట్ ఆధ్వర్యంలోనే ఆ లెటర్ పైన ఆయన సంతకం చేశారు. అడ్వకేట్స్ 3 అడ్వకేట్లు టీఆర్ఎస్ లీగల్స్ కి సంబంధించినటువంటి 3 అడ్వకేట్లు చెర్లపల్లి జైలుకి వెళ్ళిన సమయంలోనే ఆయన ఈ లెటర్ రాశారు. దానిపైన ఆయన సంతకం కూడా తీసుకున్నారు. అడ్వకేట్లు కలిశారు. ఉదయం నుంచి కూడా చాలా మంది నేతలు, హరీష్ రావు నేతృత్వంలో చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ముందుగానే వెళ్ళి ములాఖత్ ఉదయం కలిసి వచ్చారు. సాయంత్రం
బీఆర్ఎస్ సంబంధించిన లీగల్ అడ్వకేట్ వెళ్ళిన సమయంలో ఆయన ఈ లెటర్ ఇచ్చారు. దానిపైన ఆఫీషియల్ గా కూడా చల్లపల్లి జిల్లాకు సంబంధించినటువంటి సూపరింటెండెంట్ సైన్ కూడా ఉంది. ఆయన సమక్షంలోనే ఈ లెటర్ రాసినట్టుగా కూడా క్లియర్ గా ఉంది. అయితే ఈ లెటర్ రాసిన తర్వాత పోలీసులు ఏ రోజుల కస్టడీ ఎందుకు అడుగుతున్నారంటే ఇంకా చాలా విషయాలు బయటకు రావాలి, ఇన్వెస్టిగేషన్ జరగాల్సింది, ఆయన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలి. ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంది. దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర పూర్తి స్థాయిలో ఛేదించే పనిలో ఉన్నారు కాబట్టి 7 days కస్టడీ అయితే పోలీసులు కోరుతున్నారు. రైట్ విజయ్.